అయితే ఈ ఈ విద్యా వ్యవస్థలకు మొత్తం ధీటుగా ఇక ప్రభుత్వ బడులు ఎట్లా నడపాలో ఎందుకు నడవో చూస్తా అని చెప్పేసి మరి ఎట్లా తీసుకున్న నిర్ణయం తమిళనాడు సీఎం విజయ్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ ద తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీ స్ట్రక్చర్ అని చెప్పేసి 2026-27కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ చూడండి ఒకసారి. దిమ్మ తిరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ముఖ్యమంత్రులు కావచ్చు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు 16,640 రూపాయలు మాత్రమే. ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు ఈ రెండు కలిపి 16,640 రూపాయలు మాత్రమే ఈ తరగతులకి. ₹1 కూడా ఎక్కువ కట్టేది లేదు. ఒకవేళ అడిగినా కూడా వాళ్ళకి కావాల్సిన చర్యలు తీసుకుంటారు అక్కడ. ఇకపోతే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 18,635 రూపాయలు మాత్రమే. బా ఏం నాలెడ్జ్ అసలు, ఎట్లా తీసుకున్నాడు ఇదంతా? ఈ ఫిగర్ ఎవరు తయారు చేసి ఇచ్చారు? ఇంత ప్రణాళికబద్ధంగా ఎట్లా పోతున్నాడు? ఒక్కసారి నన్ను చూసి ఇక్కడ ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలి, కొంచెం తెచ్చుకోరు జర ప్లీజ్. అరే గింత మంచిగా చేస్తున్నాడు. మీరు ఫస్ట్ కాల్చే పొలిటీషియన్స్గా మీ సుటరికాలు పొలిటీషియన్లే, మీ చుట్టాలు పొలిటీషియన్లే, మీ బంధువులు మొత్తం మీ కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం మీరంతా పొలిటీషియన్ల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి మీరు పొలిటీషియన్ల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు నిన్నమన్న సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి విజయ్ 2 సంవత్సరాలు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అని ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది. గిన్నెను చూసి తెచ్చుకోవాలంటున్నాం. కొంచెం కనీసం ఆలోచన కన్నా మీకు చిక్కదో ఎంత మంచి ప్రణాళిక ఇది. ఇకపోతే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 20,635 రూపాయల నుంచి మొదలు పెడితే 22,965 రూపాయలు మాత్రమే. ఇక అంతకంటే ₹1 కట్టేది లేదు. ఇక్కడ ఇంత క్లియర్ ఇచ్చింది చూడండి. అసలు దిల్దార్, అసలు నీ అమ్మ దమ్ము ఉండాలి ఈ పని చేయాలంట, దమ్ము గట్స్ ఉండాలి అసలు ఈ పని చేయాలంటే. ఎందుకంటే ఇగో మళ్ళా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు 25,825 రూపాయలు మాత్రమే. ఇంత మంచి ప్రణాళిక పెట్టుకొని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి విజయ్కి అసలు హ్యాట్సాప్ కొట్టాల్సిందే. ఎక్సలెంట్గా అసలు. ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా విద్య అందుతుంది. ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపించి చదివించుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా వాళ్ళకి చూడండి. ఇగో సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు 20,000 పెట్టుకుంటే వాడు 10వ తరగతి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక. మరి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ విద్యను మొత్తం ఈ పైసల దోపిడీ చేసిరు, విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాను ఉద్ధరించిందా అంటే వీళ్ళు కూడా అదే పని చేస్తారు. ఎందుకనంటే వీళ్ళే కదా ప్రైవేటు పాఠశాలలకు రిబ్బన్ కట్లు చేసేది, వీళ్ళేగా, ఈ పాలకులే కదా.